నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం గొలగమూడిలోని ఎంజేపీ గురుకుల బాలికల పాఠశాలలో 2024-25 సంవత్సరానికి గాను జోనల్ 3 స్పోర్ట్స్ మీట్ పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలను రాష్ట్ర గురుకులాల సెక్రటరీ ఏ కృష్ణమోహన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆటల పోటీల్లో జోనల్ 3కి సంబంధించిన 8 బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు పాల్గొన్నారు. ఆటల పోటీలకు విచ్చేసిన క్రీడాకారులకు వసతులు, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ క్రీడలను గొలగముడి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి వివి రమణ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గురుకుల పాఠశాల సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో 107 గురుకుల పాఠశాలలు, ఒక 18 జూనియర్ కాలేజీలు నిర్వహించబడుతున్నాయి. మనకు వార్షిక క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారం విద్యా సంబంధించిన విషయాలతో పాటు క్రీడా పోటీలు కూడా నిర్వహించాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలని 5 విభాగాలుగా వర్గీకరించి 5 చోట్ల ఈరోజు జోనల్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నాము. ఇటీవల అనంతపురం జిల్లాలో ముగిశాయి. వర్షాల వల్ల పోస్ట్పోన్ అయినటువంటి నెల్లూరు జిల్లా బాలికల క్రీడల పోటీలు ఈరోజు గొలగమూడిలో, బాలురికి దొరవారి సత్రంలో జోన్ 3 క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీల్లో దాదాపు 20 పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొంటున్నారు. ఇక్కడ పాల్గొన్న విద్యార్థులందరూ సెలెక్ట్ అయిన తర్వాత రాష్ట్ర స్థాయి జోనల్ స్పోర్ట్స్ నెలాఖరులో నిర్వహించడం జరుగుతుంది. క్రీడల పోటీల్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఆటల పోటీలు బాగా విజయవంతంగా నిర్వహించాలని కోరుకుంటున్నాను. మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాలల యొక్క సంస్థ కార్యదర్శి గారు గౌరవనీయులు కృష్ణమోహన్ గారు 3rd జోన్కి సంబంధించినటువంటి క్రీడా పోటీలను మా పాఠశాలలో నిర్వహించాలని ఆదేశించడం మా పాఠశాలకు చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఇవాళ రేపు దాదాపు 8 పాఠశాలల నుంచి 151 మంది విద్యార్థులు ఈ వివిధ రకాల క్రీడా పోటీల్లో పాల్గొని వివిధ రకాల ఇక్కడి నుంచి 3rd జోన్కి సంబంధించినటువంటి బాలికల యొక్క 3rd జోన్ టీముని సెలెక్ట్ చేసి రేపు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకి పంపడం జరుగుతుంది. ఈ సహకారం అందించినటువంటి సంస్థ కార్యదర్శి గారికి, డిప్యూటీ కార్యదర్శి గారికి, తోటి సిబ్బందికి, వివిధ ప్రిన్సిపాల్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని సక్రమంగా నిర్వహించి సంస్థకు మంచి పేరు తెస్తామని ఈ సందర్భంగా కార్యదర్శి గారికి తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.